అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నాము. ఆయన ఇండియా నుంచి యుఎస్కి వచ్చిన సందర్భంగా తను మనకి అవకాశం ఇచ్చారు. మిర్యాల రాఘవరావు గారు. ఈయన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అడ్వైజరీ చైర్మన్గా పనిచేస్తున్నారు. నమస్కారం. మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు. నేను ఇక్కడ యుఎస్కి వచ్చి మీ అందరినీ సుమన్ ప్రేక్షకుల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ లైఫ్ గురించి నేను చదివినప్పుడు, దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి ఈరోజు ఈ ఫెడరేషన్ అడ్వైజరీ చైర్మన్గా అవ్వడానికి మీ యొక్క జర్నీని ఒకసారి సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్తారని నా ఆశిస్తున్నాను. నేను మొదటగా నా డిగ్రీ అయిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో జాబ్ చేశాను. జాబ్ చేయటమే కాదు, అక్కడ ఎంప్లాయీస్కి 15 సంవత్సరాలు యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత మా ఎంప్లాయీస్కి ఒక వెల్ఫేర్ మెజర్ కింద వాళ్ళకి ప్లాట్లు ఇప్పించి, బ్యాంక్ లోన్ ఇప్పించి ప్లాట్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ప్లాట్లు ఏర్పాటు చేసే క్రమంలో నేను బిజినెస్ ఎందుకు చేయకూడదు, ఈ ఎంప్లాయీగానే ఉండిపోవాలా అనే ఒక ఆలోచనతో అప్పటికే నేను ఇల్లు కట్టి, నేనుండగా 3,000 రూపాయలు రెంట్ వచ్చేది. నా జీతం 3,500. మానేసినా పర్వాలేదు, నా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంది అన్న ఒక ధైర్యంతో సెంట్రల్ యూనివర్సిటీ జాబ్ని మానేసి నేను బిజినెస్లోకి రావడం జరిగింది. అప్పుడు ఏది చేస్తే బాగుంటుంది అని పెద్ద మనిషికి అడిగితే, మనిషికి నిత్యావసరంగా కావాల్సింది రోటీ, కపడా, మకాన్. ఈ మూడిట్లో ఏదోటి ఎన్నుకుని ఆ పరంగా బిజినెస్కి వెళ్తే మంచిదని ఆయన సలహా ఇవ్వటం, నేను కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్లు చేసి తయారు చేసి ప్రజలకి అందుబాటులోకి చేయగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. అలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ముందు శేర్లింగపల్లి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ అయ్యాను. 8 అసోసియేషన్ల కలయికతో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అడ్వైజర్ అయ్యాను. అంటే నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, మీరు కూడా బిల్డర్లు అయితే బాగుంటుంది, బిజినెస్ బాగుందని సలహాలు, సంప్రదాయాలు ఇవ్వటం, ఎటువంటి జీవోలు తయారు చేసే గవర్నమెంట్తో మేము అసోసియేషన్ తరఫున రిప్రజెంట్ చేసి మాకు కావలసిన విధి విధానాలను కూడా గవర్నమెంట్తో సంప్రదింపులు చేసి అనుకూలంగా బిల్డర్స్కి ఎలా ఉంటుందో అనుకూలంగా ఎటువంటి జీవోలను తీసుకురావడంలో మా పాత్ర కూడా ఉంటాం. గవర్నమెంట్ కూడా రేపు ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా దగ్గర అనేక మంది పనిచేస్తూ ఉంటారు. మా అసోసియేషన్లో 11,000 మంది అంటే 1,100 మంది అంటే కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు గవర్నమెంట్ ఏ పార్టీ వస్తే వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం, వాళ్ళకు ఓటేయమని చెప్పడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా నేను ఈ రంగంలో ఎంచుకుని అంచెలంచెలుగా పెరగడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఏదో రియల్ ఎస్టేట్ కానీ ఎనీ బిజినెస్, మీ ఎక్స్పీరియన్స్తో, మీ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ బిజినెస్ రంగంలో, రియల్ ఎస్టేట్లో కానీ మీరు చాలా బిజినెస్లు కూడా చూసింటారు మీ శ్రేయోభిలాషులందరికీ. కొత్తగా బిజినెస్లకు వచ్చే వాళ్ళకి మీ నుంచి ఇచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ, లైక్ చెక్ పాయింట్స్, వాట్ టు బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్, వాట్ ఇస్ ద చెక్ పాయింట్స్ దే హ్యావ్ టు డూ దట్. కొత్తగా బిజినెస్ చేయాలనే వాళ్ళకి నా సలహా ఏంటంటే, బిజినెస్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి, దాని మీదే కేంద్రీకృతం కావాలి. క్షుణ్ణంగా ఆ చేసే బిజినెస్ ఏంటి, ఎలాంటిదని అవగాహన తెలుసుకోవాలి. అవగాహన తెలుసుకుని, తెలియకపోతే అనుభవజ్ఞులైన వాళ్ళని సలహా సంప్రదింపులు చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీరు చేసే బిజినెస్ మీద నమ్మకం కలగాలి. పూర్తిగా 100% దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ చేస్తే దాన్ని ఒక దైవ వృత్తిలాగా ఏదైతే చేసుకుంటారో దాంట్లో రాణించుతారు. తప్పకుండా సమాజంలో ఈ రోజున మనం చదువుకునే చదువు ఉద్యోగం రాదు. బిజినెస్ పరంగా మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలి, బిజినెస్ పరంగా మనం ఎట్లా పైకి రావాలనే అటువంటి తృష్ణ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఓటమి అనేది ఉండదు. ఆ విధంగా ఎటువంటి బిజినెస్ అయినా
తెలుసుకుని చేయటం మంచిది. ఈ మధ్య గవర్నమెంట్స్ చాలా వరకు చాలా రకరకాల స్కీములు పెడుతున్నారు, ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. వాటి వల్ల నిజంగానే ఈ తరం జనరేషన్స్ అవగాహన ఉందంటున్నారా, లేకపోతే అవగాహన లోపం ఎక్కడన్నా ఉందంటారా? ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఆ స్కీములు మనకు ఉపయోగపడతాయి, 100% ఉపయోగపడతాయి. లేదు ఎవరికన్నా తెలిసిన వాళ్ళని ఆడిటర్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్లు కానీ లేక పెద్ద మనుషులు కానీ ఆ డిపార్ట్మెంట్లకు వెళ్ళి పలానా స్కీమ్ ఉంది, నాకు ఉపయోగపడుద్ది, నేను పలానా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఏ విధంగా మాకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోండి. రియల్గా కూడా ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. సపోజ్ సోలార్ బిజినెస్ చేశారనుకోండి, సోలార్ బిజినెస్ అభివృద్ధి చెందాలని సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఆ సబ్సిడీ ఉన్నందుకు మనం ఈజీగా కస్టమర్ని ఈ సోలార్ బిజినెస్ పెడితే మీకు ఇన్సెంటివ్ వస్తుంది, మీకు తక్కువలో వస్తుందని కన్విన్స్ చేయొచ్చు. అటువంటి దాన్ని మనం ఉపయోగించుకోవటంలో మనలోనే ఉంది. తెలిసిన వాళ్ళకి తెలుసుకుని దాన్ని ఉపయోగించుకోవటం మంచిది. గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ని మనం ఉపయోగించుకోవాలి. సో దాన్ని ఉపయోగించుకోండి. ధన్యవాదాలండి. అలాగే మీరు ఈరోజు యుఎస్ విజిట్ చేయడానికి ఏదైనా బిజినెస్ ప్లాన్స్ వల్ల విజిట్ చేస్తారా? ఏదైనా మీ అజెండా ఏంది ఈరోజు యుఎస్కి రావడానికి కారణం? మనకి ఇండియా నుంచి వచ్చిన ఎంప్లాయీస్ లక్షల్లో ఉన్నారు ఇక్కడ. అటువంటి వాళ్ళకి మనం ఇక్కడ బిజినెస్ చేస్తే రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, ఇక్కడ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేను మేరీల్యాండ్ కానీ న్యూయార్క్ కానీ మొన్న రీసెంట్గా షికాగో సందర్శించాను. నేను ఇక్కడ సందర్శించినప్పుడు డల్లాస్లో చాలా అభివృద్ధి జరుగుతుంది, కొత్త కొత్త ఏరియాలన్నీ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ బిజినెస్ చేస్తే రియల్ ఎస్టేట్ చేస్తే చాలా బాగుంటుందనే సలహా సంప్రదింపులతో నేను ఈ రోజున ఇక్కడ విజిట్ చేయటం బాగుంది. ఇక్కడ చాలామందిని కలవటం జరిగింది. రియల్గా కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ రోజున అమెరికాకి వచ్చి ఇక్కడ డల్లాస్లో చాలా ఏరియాలు తిరిగాను. చాలా బాగుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు దాకా యుఎస్ నుంచి వెళ్ళి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని చూశాను. ఇప్పుడు కొత్తగా మీలాంటి వాళ్ళని ఇక్కడ ఇండియా నుంచి వచ్చి యుఎస్లో, అది మళ్ళీ డలాస్పురంలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా నాకే ఆశ్చర్యం వేస్తుంది. గుడ్ టు లిజన్ దట్ వన్ ఫ్రమ్ యూ. మనం బిజినెస్ చేయటానికి ప్రపంచంలో ఎక్కడైనా చేయొచ్చు. ఈ రోజున ఒక ఏరియాకి మనం అంటుకుపెట్టిపోతే మనం ఫ్యూచర్ జనరేషన్కి ఒక ఆదర్శంగా ఉండాలి. నాట్ ఓన్లీ డబ్బులు సంపాదించడమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. ఎంతది ఇప్పుడు మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది, మన కంట్రీ నుంచి ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. అంటే మనం తెలుసుకోవటంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ బాగుందన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్, మీరు ఏమన్నా ఇవన్నీ మీరు బిజినెస్లో ఉంటున్నారు, మీ తరపు నుంచి ఏదైనా సోషల్ సర్వీసెస్ కానీ ఎలాంటివన్నా జరుగుతున్నాయి మీ తరపు నుంచి? నేను విశాఖ శారదాపీఠం అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి పీఠం ఉంది వైజాగ్లో. ఆ పీఠంలో ట్రస్టీని. ఆధ్యాత్మికంగా కూడా చాలామందికి ఈ ఆధ్యాత్మిక దిశగా తీసుకెళ్ళటం జరుగుతుంది. అట్లాగే మాకు 80 టెంపుల్స్, మా పీఠం కింద 80 టెంపుల్స్ ఉన్నాయి. 80 టెంపుల్స్ని చూడటం జరుగుతుంది. అది కాకుండా వెర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, బిజినెస్ అవకాశాలు, దాన ధర్మాలు చేయటం కూడా జరుగుతుంది. మనకి ఎప్పుడు కూడా మనం బిజినెస్ చేసేటప్పుడు ఒక 10% పేదలకి కానీ అవసరం ఉన్న వాళ్ళకి, నీడి వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడే ఆ ఆనందం, ఆ సంతోషం వేరే ఉంటుంది. మీరు సహాయం చేసి చూడండి, ఎంత ఆనందంగా, ఎంత ఆరోగ్యంగా, అంత ఆహ్లాదంగా ఉంటుందో. మనం ఎప్పుడు కూడా మన కోసం బిజినెస్ చేసేటప్పుడు అవతల వాళ్ళు కూడా మన వాళ్ళు అని తెలుసుకున్నప్పుడే మనం ఆనందంగా ఉంటాం. థ్యాంక్ యూ. మీరు కూడా ఎప్పుడు కూడా సొసైటీ మంది, ఈ సొసైటీలో మనం ఒక వ్యక్తిని, అప్పుడే మనకు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి.
ధన్యవాదాలండి. మీకు చాలా సంతోషం. మీరు బిజినెస్లో ఎదగడంతో పాటు మీతో పాటు నలుగురిని మీతో పాటు ఎదిగేలా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు సుమన్ టీవీకి మీ సమయం ఇచ్చి మీ చాలా విలువైన సమయము మీ సలహాలు ఇచ్చినందుకు సంతోషము. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.